ఎంత చిల్లర డబ్బులండి. ఈ డబ్బాలు అవి పెట్టాను. వాటర్ డబ్బా, లీటర్ డబ్బా ఇది. ఈ డబ్బాలో పెట్టానండి. బెజ్జం ఎత్తేసి ఈ డబ్బాలో వేసాను. డబ్బా ఇక్కడ దాకా వచ్చినాయండి. ఇవ్వండి, అంటే 5 రూపాయ బిళ్ళలు, రూపాయి బిళ్ళలు, 2 రూపాయ బిళ్ళలు అన్నీ. అంటే కాయలు అమ్మేటప్పుడు 10 రూపాయలు 5 రూపాయలు వచ్చినప్పుడు చిల్లర ఉంటే నా దగ్గర అవి ఇట్లా పక్కన వేస్తూ ఉన్నాను. అవి ఇప్పుడు అవసరం తీసానండి. చూడండి, చిల్లరే. ఈ డబ్బా నిండిపోయిందండి. ఇది లీటర్ డబ్బా అండి. ఇది లీటర్ డబ్బా. ఇది కొద్దిగా బెజ్జం పెట్టి వేసానండి. ఇక్కడ నేను బెజ్జం పెట్టాను. బెజ్జం పెట్టి వేస్తూ ఉన్నాను. అవి ఇప్పుడు అవసరం అయ్యి తీసాను. ఇప్పుడు ఇంకా కాయలు మాటికి బయటకు వచ్చి అమ్మనండి. తోగుడు బండి మీద బయట అమ్మను, కొట్టు తీసుకుంటున్నానండి. ఈ 2 రోజులు కొట్టు పని మీద ఉన్నాను. బోసం సెంటర్ మసీద్ దగ్గర సిల్లర కొట్టు పెట్టాలి, అంతా అన్నీ పెట్టాలి. దాంట్లో కొట్టు తీసుకున్నాము. అక్కడ ఇంకా అన్నీ కాయలు బండి అక్కడే పెడతాను. తర్వాత వచ్చి కూరగాయలు కానీ మామూలుగా అన్నీ పిల్లలు తినేవి కానీ ఇంకా అన్నీ అమ్ముతాను. ఇంకా అటు ఇటు రోడ్డు మీద తిరగకుండా ఒకసాట కొట్టు తీసుకొని ఒకసాట పెడతానండి. మసీద్ దగ్గర బోసం సెంటర్ తాడేపల్లిలో. ఎవరన్నా కాయలు కొనాలనుకుంటే అక్కడికి వచ్చి కొనుక్కోండి. కూరగాయలు కూడా అమ్ముతాను. కూరగాయలు కూడా కొనుక్కోండి. పిల్లలు తినేవి కూడాను అన్నీ పెడుతున్నాను. అక్కడ సిల్లర కొట్టి పెడుతున్నాను. రేపు ఎల్లుండి పెడతానండి. మరి వాళ్ళు శుభ్రం చేస్తున్నాం. నిన్న ఇవాళ కొట్టు వేరే వాళ్ళది ఖాళీ చేస్తున్నారు. ఇప్పుడే ఖాళీ చేస్తారండి వాళ్ళు. ఇప్పుడు దాకా కొట్టుకాడ నుండి వచ్చాను. అక్కడ ఇంకా మా పాప ఉన్నది. మా పాప ఉండి చూస్తుందని ఇంటికి వచ్చేసానండి. చూడండి, మొత్తం ఈ చిల్లర పోగైంది. నాకు ఈ డబ్బులు అంతకుముందు కొద్ది ఖర్చు పెట్టేశానండి. అంతకుముందు 1600 1700 ఖర్చు పెట్టేశానండి అంతకుముందు. ఈ మళ్ళీ పోగైన తర్వాత మరి ఎంత ఉంటే తెలియదండి. సుమారు మరి 1000 రూపాయలు ఉంటే అనుకుంటున్నాను నేను. 1000 రూపాయలు దాటితే అనుకుంటున్నా. మరి లెక్కేయలేదు నేను. మామూలుగా ఇప్పుడే డబ్బాలు ఇచ్చి ఎంత పోసానండి. అప్పుడు అట్లా వేస్తూ ఉంటే ఎంత పోగైనవి. ఇప్పుడు సంవత్సరానికి పనికి వచ్చినాయి నాకు. పోయిన నెలలో అట్ట తీసానండి. పోయిన నెలలో కూడా ఒక డబ్బా తీసి 1700 దాకా అయినాయి. అవి అట్టే మార్చానండి. ఆ చిల్లర కూడా అట్టే మార్చాను. మళ్ళీ ఇప్పుడు ఈ డబ్బాలోంచి పోసాను. ఇప్పుడు ఈ డబ్బా అండి, లీటర్ డబ్బా. ఆ డబ్బాకి బెజ్జం పెట్టి మామూలుగా దాంట్లో వేసానండి ఇప్పుడు దాకా. ఇప్పుడు అవసరమై తీసేప్పుడు వీటిని ఈ చిల్లర అంతా మార్చేయాలి ఇప్పుడు మళ్ళీ నేను. ఇవి తీసుకుంటా కూడా ఉన్నారు, తీసుకునే వాళ్ళు ఉన్నారు. నేను నాకేం డబ్బులు ఇవ్వరండి తిరిగి. నేను వీటిని ఇచ్చిన వరకే ఇస్తారు నాకు, అంతే. నేను తీసుకోను. అయినా వాళ్ళు ఇచ్చిన నేను తీసుకోను. వాటికి చిల్లర ఇచ్చేసి మామూలుగా కాగితాలు తీసుకుంటానండి. చిల్లర అడిగే వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ నేను డబ్బులకి ఇవ్వనండి. నేను డబ్బులకి ఇవ్వను, ఊరకనే ఇస్తున్నాను. మామూలు నా డబ్బులు ఎంత అయితే అంతే తీసుకుంటాను నేను. కొంతమంది 110 రూపాయలు తీసుకుంటారు కదా, అట్లా తీసుకోనండి. నాకు అవసరం లేదు. నేను అట్లా తీసుకోను. నేను అట్లా చాలా డబ్బులు ఇచ్చాను. ఇప్పుడు చాలామందికి ఇచ్చాను నేను. మరి 5 రూపాయ బిళ్ళలు కానీ 10 రూపాయ బిళ్ళలు కానీ, 10 రూపాయ బిళ్ళలు కూడా మన 2000 ఇచ్చాము. 10 రూపాయ బిళ్ళలు కూడా 2000 దాకా మార్చాను. మరి మళ్ళీ తర్వాత 5 రూపాయ బిళ్ళలు, 2 రూపాయ బిళ్ళలు, రూపాయ బిళ్ళలు కూడా 1700 మార్చాను. మరి ఇప్పుడు ఎంత ఉంటే లెక్క పెట్టలే. ఇంకా నేను ఇప్పుడే కింద పోసాను. డబ్బాలోంచి తీసి ఆ డబ్బా కొంచెం బెజ్జి మనం ఎక్కువ పెట్టినాను. అంతకుముందు చిన్న బెజ్జి కదా, ఇప్పుడు కొద్ది పెద్ద బెజ్జి అండి. ఇదిగా తీసేయండి. శాఖతో తీసి ఇంకా కింద పోసానండి. ఇలాగే మనం ఎప్పుడన్నా దాచుకుంటే దేనికో దానికో పనికి వస్తాయండి. ఏదన్నా అవసరం గబుకొని మనం లేకపోతే బొత్తుకు లేనప్పుడు తీసుకోండి, అసలు వాడుకోవచ్చు. వేస్ట్ చేయకుండా. ఎందుకంటే మనకు 5 రూపాయలు మిగలనే 10 రూపాయలు మిగిలిన ఒక సాట పడేస్తే అయ్యే ఉంటాయి. చిల్లర కాకపోయినా కాగితాలు అయినా సరే ఒక 50 20 50 20 10 అట్లా అయ్యైనా కాగితాలైనా పక్కన పెట్టినా 5 దేనికో దానికి అవసరం మనకు పనికొస్తాయి. నాకు అట్లా ఎన్నోసార్లు నేను చేశాను. ఎన్నోసార్లు నాకు పనికి వచ్చినాయండి నాకు ఆ సమయానికి.
మనకు ఆ డబ్బులు లేనప్పుడు ఆ సమయానికి 5 పనికి వస్తాయి, అవి వాడుకుంటాం మనం. చూడండి, ఇంక నుంచి నేను కాయలు తీసుకో అటు ఇటు ఇంక వెళ్ళే పని లేదు. ఇంకొకసాటే పెడతాను బండి కూడా, కాయల బండి, కూరగాయలు, పిల్లలు తినే సరుకులు ఏం సరే అన్నీ చిల్లర కొట్టు తీసుకుంటున్నాను. కొట్టు తీసుకొని కొట్టుకాడే ఉంటాను. ఉదయం 7 కాడి నుంచి నైట్ 9 దాకా ఉంటాము. కొట్టు దగ్గర ఉంటాను. బోసోమ సెంటరు, 17వ వార్డు, మసీద్ దగ్గర కొట్టు తీసుకుంటున్నాను. అంతకుముందు 2 కొట్లు ఉన్నాయి మా పాపకి. మా పాప ఆడ టైలరు. మా పాప కొట్టు పక్కనే తీసుకున్నాను నేను కూడా. ఇంక అటు ఇటు తిరగొట్టం ఎందుకులని చెప్పి అక్కడే పెట్టుకుంటున్నా బండి. నేను కూడా ఆడ కొట్టు తీసుకొని ఆడే పెట్టుకుంటున్నా. ఇంకా అటు ఇటు తిరుగుతా కూడా ఇప్పుడు పోటీ అయిపోయినాయి, ఎవరికి బేరాలు ఉండలేదు. మరి ఇంకా ఆడపెట్టి ఎటుపెట్టి తిప్పి రోడ్డు మీద కాయలు పాడైపోతున్నాయి. ముందు ఎండకి పాడైపోయి కొంటలో ఎవరు పడేయాల్సి వస్తుంది, లాస్ వచ్చేస్తుంది. అందుకని ఇప్పుడు అక్కడ వేపిస్తున్నాడు, వాళ్ళ పందిరి అది వేపిస్తున్నాం కొట్టి దగ్గర. పందిరి వేపిస్తే కొద్దిగా నీడ ఉంటుంది కాబట్టి బయట కూరగాయలు పెట్టుకున్నా, బలాలు అవి చేపిస్తున్నాను. బలాలు కూడా చేపిస్తున్నాం. బలాలు చేపించి మరి రాత్రి మార్కెట్కి వెళ్ళి మరి గంపలు అట్లా కూరగాయలు వేసే గంపలు ఉంటాయి కదండి, అవి మా పాప తీసుకొచ్చి ఇచ్చింది. వెళ్ళి పంపిస్తే తీసుకొచ్చింది. కూరగాయలు పెట్టుకొని కూరగాయలు, తినే కాయలు, పిల్లలు తినేవి కూడా, లేసులు కానీ ఏమైనా కానీ తినే మళ్ళీ అవి కూడా, మళ్ళీ సిగరెట్టు బీడీలు కూడా అవి కూడా పెడతాను. ఆ కొట్లు అన్నీ ఉంటాయి, ఇంకా అన్నీ పెడతాను. తినే కాయలు మటుకి తోపుడు బండి మీద బయట పెడతాను పందిరి కింద. కొట్టులో పైనేమో కూరగాయలు, ఇంకో కొట్టులోనే అన్ని సరుకులు పెడతాను. పెట్టుబడి మటుకు బాగానే అవుతుంది నాకు. ఇంకా చేసేది ఏమో తప్పదు, పెట్టుకుంటున్నాను. ఇంకా అటు ఇటు తిరగకుండా ఒకసారి స్టాండర్డ్కి ఒకసారి పెట్టాల్సి పెట్టుకుంటున్నాను కొట్టుగా. మరి చూడాలి. అంతకుముందు చిల్లర కొట్టేలే మాది, అంత చిల్లర కొట్టే కానీ కొంత పొలం గోడ మీద తీసేసాను కొట్టి నేను. ఈ పొలం ఎవరి మీద తిరుగుతా, అదే పొలం అన్నాను కదండి మాది, అది కబ్జా అయిందన్నాను కదా, దాని గురించి మేము తిరుగుతూ ఉన్నాము. అప్పుడు కొట్టు పెడతాకి నాకు కుదరలేదు, దానివల్ల తీసేసాము. అంతకుముందు అన్నీ పెట్టాం, డ్రింకులు, పాల ప్యాకెట్లు, అన్నీ పెరుగు ప్యాకెట్లు అన్నీ పెట్టున్నాము. మరి ఇప్పుడు అవన్నీ కూడా తీసేసిన తర్వాత కొట్టు తీసేసాము. అంతకుముందు పెద్ద కొట్టే చిల్లర కొట్టు పెద్దదే పెట్టున్నాము, తీసేసామండి అప్పుడు కొట్టు. ఇంకా చూడండి, అన్నీ 5 రూపాయ బిళ్ళలు, 2 రూపాయ బిళ్ళలు, రూపాయ బిళ్ళలు, 10 రూపాయ బిళ్ళలు వేరే కొనండి. 10 రూపాయ బిళ్ళలు కూడా మన 400కి నేను కొనుక్కున్నాను, నాకు కావాలని. 400 ఇచ్చి 400 కొన్నా. మళ్ళీ తర్వాత నా దగ్గర మళ్ళీ 300 పోగాయినాయి. అవి కూడా ఒక 700 దాకా ఉన్నాయండి 10 రూపాయ బిళ్ళలు కూడా. అవి మార్చనండి, అవి అట్టి పెడతా అలాగే. అవి మారపోయినా అలాగే ఉంచేస్తాను నా దగ్గర, అలా ఉండిపోతాయి ఇంకంతే, అవి మార్చను. మొన్న 4000 వచ్చినాయి 10 రూపాయ బిళ్ళలే, అవి మార్చేసాను. నా కాడ మటుకి ఒక 700 దాకా ఉంటాయి 10 రూపాయ బిళ్ళలు కూడా, అవి విడిగా ఉన్నాయి. అవి ఇట్లా కలపలేదు నేను, అవి అట్టి పెడతా. అవి మారపోయినా అలా అట్టి పెట్టేస్తాను అంతే, నా దగ్గర ఉంటాయి. పాత డబ్బులు కూడా చాలా ఉంచాను, అన్నీ పోగొట్టేసినాం. ఉంచుతాం పాత డబ్బులు, కొద్దిగా గుర్తుకుంటాయని ఉంచుతాం అంతే. చూడండి, మరి చిల్లర మార్చాలి ఇప్పుడు. ఇవన్నీ లెక్క పెట్టాలి నేను ఇప్పుడు. లెక్క పెడతాకి ఎంత టైం పట్టిందో తెలీదు. ఇప్పుడు ఇవన్నీ లెక్క పెట్టాలి. లెక్క పెట్టి మరి చిల్లర కొట్టులో ఇచ్చేసి రావాలి. వీటిని ఇచ్చేసి ఈ డబ్బులు మార్చేయాలి ఇప్పుడు. అది చూడండి, మా వీడియోలు కూడా చూడండి. మరి మేము పెట్టే వీడియోలు అన్నీ మంచి వీడియోలు పెడుతున్నాను, చెడ్డ వీడియోలు పెట్టట్లేదు, మంచి మంచి వీడియోలు పెడుతున్నాను. మరి ఇప్పుడు బయట ఎక్కువ తిరగను కాబట్టి అన్నీ తీయటానికి కుదరదు నాకు. ఇంకా ఏదైనా మార్కెట్కి వెళ్ళినప్పుడు తీస్తాను, లేకపోతే కొట్టుకాడ ఉన్నప్పుడు కొట్టుకాడ తీస్తాను. కొట్టుకాడ అంటే కొట్టుకాడ ఏం తీయలేను అనుకో, కొట్టుకాడ ఒకసారి పెట్టినప్పుడు తీస్తాను. ఇంకా మార్కెట్కి వెళ్ళినప్పుడు కాళేశ్వరం మార్కెట్కి, కూరగాయల మార్కెట్కి ఎప్పుడు చేస్తాను. చేపల మార్కెట్కి వెళ్తే చేపల మార్కెట్ కూడా చేస్తాను. తర్వాత ఇంకేమైనా సరుకులకి వెళ్ళినప్పుడు సరుకులకి తీస్తాను. తినే కాయలకి తెస్తాం కదా, ఆ కాయలు చేసేటప్పుడు అవి కూడా తీస్తాను. అటువంటి వీడియోలు వస్తాయి. మళ్ళీ బయట ఎక్కువ నేను తిరగను కాబట్టి నాకు వీడియోలు తీయటం కుదరదు. బయట ఏదన్నా అవసరం ఏదన్నా ఉన్నది మనకు కనపడిందంటే అది ఏదైనా వీడియో తీస్తా. చూడండి, మంచి మంచి వీడియోలు పెడుతున్నాను, మంచి వీడియోలు చూడండి.
మేము చెప్పే కూడా వినండి, మమ్మల్ని కూడా మీరు అర్థం చేసుకోండి అంటే మరి ఎందుకు చెబుతా అంటారేమో. అదే అంటే భూమి సమస్య గురించి మాట్లాడుతున్నాను కదా ఎక్కువ నేను, దాని గురించి ఎక్కువ నేను చెప్తూ ఉంటాను కదా. అది కూడా కొద్దిగా మీకు అర్థమైద్ది, ఎందుకంటే అది మా కొన్ని జీవిత చరిత్రలు. మరి మా జీవితంలో ఎలా జరిగిందో ఏంటంటే మా అమ్మగారు కానీ మేము కానీ మా బిడ్డలు కానీ మా జీవితాలు ఎలా జరిగిందని చెప్పి ఇప్పుడు దాని గురించి కూడా ఎక్కువ మాట్లాడుతూ ఉంటాను. మరి ఎన్నో సమస్యల్లో నుంచి నేను ఒడ్డున పడ్డాను. మరి ఈ రోజున మరి మరి యేసుప్రభుని నమ్ముకున్నాం మేము. మరి మరి యేసుప్రభు మాకు దేనికైనా, మరి ఆయన తప్ప మాకెవరు లేరు. మాకు ఇక్కడ చుట్టాల పక్కలు కూడా తక్కువ ఉన్నారు కానీ మేము వెళ్ళం, వాళ్ళు రారు. అది ఎందుకంటే కొంచెం వాళ్ళు పలుకుబడిలో డబ్బులు ఉన్నారు, మీరు డబ్బు లేకుండా ఉన్నాము. దానివల్ల మమ్మల్ని చిన్న చూపు చూస్తారు, అందుకని మేము వెళ్ళమండి. ఇక్కడ గూడూరు దాకా ఉన్నారండి మాకు బంధువులు. గూడూరు, ఒంగోలు, టంగుటూరు, సింగరాయకొండ, శానపూడి, బాపట్ల, అన్ని సార్లు ఉన్నారు మాకు. విజయవాడ, చీరాల కాదు, ఎస్టువట్టపురం, అన్ని సార్లు ఉన్నారు, బంధువులు ఉన్నారు ఉంటాకి. కానీ మేము వెళ్ళము, వాళ్ళు రారు అంతే. కాకపోతే వాళ్ళు పలుకుబళ్ళు ఉన్నారు, మేము కొద్ది తక్కువలో ఉన్నాము. చిన్న చూపు చూస్తారు వెళ్ళి కాంచి, అందుకని మేము వెళ్ళము పెద్దగా. అది అందుకని చుట్టాలు పక్కలు ఉంటాకి వాటికి గూడూరు కాంచి విజయవాడ దాకా ఉన్నారండి ఉంటాకి. మా అమ్మ తరపు వాళ్ళు, నా తరపు వాళ్ళు ఉన్నారు, మళ్ళీ మా పిల్లల తరపు వాళ్ళు ఉన్నారు. అట్లాగే ఇప్పుడు పెరిగిపోయిందన్నమాట. ఇప్పుడు గూడూరు నుంచి హైదరాబాద్ దాకా కలిసారు ఇప్పుడు చుట్టాలు. మా అమ్మ కాడి నుంచి, మా కాడి నుంచి, మా పిల్లల కాడి నుంచి. మా అమ్మ తరపున ఎక్కువ ఉన్నారు. అమ్మ తరపున ఎక్కువ ఎందుకంటే మా అమ్మమ్మ గారికి 9 మంది సంతానం. మా అమ్మగారు 9 మంది సంతానం. మా అమ్మగారే పెద్దది. ఆ 9 మంది సంతానంలో 5 ఆడవాళ్ళు, 4 మగవాళ్ళు. వాళ్ళు మా అమ్మోళ్ళు, మా మేనమామలు కానీ, మా చిన్నమ్మలు కానీ, మా అమ్మాయి కానీ, వాళ్ళు 9 మంది మా అమ్మమ్మకి. ఈ 9 మంది సంతానం అల్లుకుపోయారు అన్ని సాట్ల. మళ్ళీ ఒక్కొక్కరికి వాళ్ళకి 8 మంది, 7, 6 అట్ట పిల్లలు. మా అమ్మోళ్ళకి, మా చిన్నమ్మోళ్ళకి కానీ, మా అమ్మోళ్ళకి కానీ. మా అమ్మమ్మ 9 మందిని కనింది. మా అమ్మలు కూడా 8 మందిని, 7, 6 అట్టగా అన్నారు. మళ్ళీ మా కాడకు వచ్చేసరికి కొద్దిగా సంతానం కొద్దిగా తగ్గింది. ఎందుకంటే మేము మా కాడకు వచ్చేసరికి 2, 3 అట్టాయి. మా పెద్దక్కయ్య గారికి మళ్ళీ 8 మంది. పెద్దక్కయ్య గారికి 8 మంది సంతానం. అట్లాగా మాకు ఎక్కువ జనాభా బంధువులు కానీ ఎవరన్నా కానీ మరి పిల్లల్ని ఇచ్చిన కాడ అయినా సరే, మా అమ్మగారి దగ్గర తరపు నుంచి సరే, నా తరపు నుంచి అయినా సరే ఎక్కువ ఉన్నారు కానీ మేము ఎవరి కాడికి వెళ్ళము. మళ్ళీ మా కాడికి వాళ్ళు రారు, మేము వెళ్ళం. ఇది సంతానం మటుకి బాగున్నారు, అంత బంధువుల మటుకి బాగున్నారు. కానీ ఎవరికి వాళ్ళు ఒకరికొకరు సంబంధాలు ఉండవు. అంటే సంబంధాలు ఎందుకు లేవంటే కాకపోతే మమ్మల్ని చిన్న చూపు చూస్తారు. ఇప్పుడు మా నాన్నగారు లేరు, మా అమ్మగారు లేరు, దాని తగ్గట్టు మాది ఆస్తి అంతా పోగొట్టుకున్నాము. ఆస్తి పోతానా మాకు మమ్మల్ని ఎవరు పెద్దగా పట్టించుకోరు, లెక్క చేయరు. అది మా నాన్నగారు 2 సార్లు, మా నాన్నగారికి 2 సార్లు ఉంది ఆస్తి. 2 సార్లు ఉన్నా కూడా 2 సార్లు కూడా మాకు దక్కుదాలు లేదు. ఇప్పుడు ఇక్కడ సీతానగర్లో, గుంటూరు జిల్లా సీతానగర్లో ఉంది, అది కబ్జా చేశారు. 5 ఎకరాలు 20 సెంట్లు భూమిని కబ్జా చేశారు ఒక రౌడీలు, గోండాలు. మరి ఆ రౌడీజంగా చేశారు ఆ భూమిని కూడా. బాలసాని రాజేశ్వరరావు కుటుంబం, సముద్రాల చిరబాబు కుటుంబం ఆక్రమించినారు ఆ భూమిని. తర్వాత వచ్చేసి బండోరపాలెం అంటే మా తాతగారు, అదే బండోరపాలెం అంటే మా తాతగారిది ఊరది. అక్కడ మా నాన్నగారు ఇటు వచ్చేసాడు విజయవాడ. అక్కడ మా తాతగారి తరపున ఆస్తి ఉంది. మా తాతగారికి 3 మగపిల్లలు, మా నాన్నగారు, మా బాబాయిలు 2. మా తాతగారికి ఆడపిల్లలు లేరు, 3 మగవాళ్ళే. మా నాన్న, బాబాయిలు 2. ఇప్పుడు అక్కడ ఉంది ఆస్తి. అక్కడ ఆస్తి కూడా మాకు దక్కల. అక్కడ అన్నదమ్ములు 3 ఓటాలు ఉన్నాయి. అక్కడ కూడా మాకు ఆస్తి దక్కల. ఎందుకంటే మా అమ్మగారు అక్కడికి వెళ్ళాల, ఇక్కడే ఉండిపోయారు. సీతానగరం, తాడేపల్లిలో ఉండిపోయారు. మా నాన్నగారు వచ్చేసి ఇక్కడ పనులు కానీ వచ్చేసి, మా నాన్నగారు వ్యవసాయం పని చేసేవాడు, ఇటు పనులు కానీ వచ్చేసి ఇక్కడ ఉండిపోయాడు ఆయన.
ఇక్కడ ఉండిపోయి మా అమ్మగారు కూడా ఇక్కడే ఉండిపోయింది. ఆ ఊరు వెళ్ళలేదు. మా నాన్నగారు చచ్చిపోయినా కూడా ఇక్కడే ఉంది, కానీ ఆ ఊరు వెళ్ళ. తర్వాత నేను 2016లో వెళ్ళి ఉన్నా అక్కడికి. 2016లో అసలు ఎలా ఉన్నారు ఏంటంటే బంధువులని వెళ్ళి పలకద్దామని వెళ్ళాను. వెళ్తే అక్కడ ఏంటంటే మా ఇంటికి తరఫోళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు ఏమన్నారంటే మీ బాబాయ్లు ఎవరు లేరమ్మా, చనిపోయారు, ఈ బాబాయ్ పిల్లలు ఉన్నారు కానీ ఎక్కడెక్కడ ఉన్నారో మాకు తెలియదు అని చెప్పేసి అన్నారు. ఇంకా ఆ రోజు వచ్చేసాను నేను కనుక్కొని. అదంటే సంగతి. ఉంటాకి మటుకి చాలామంది ఉన్నారు, ఉంటాకి తక్కువే లేరు, జనం బాగా ఫుల్గా ఉన్నారు మాకు ఉంటాకి బంధువులు. కానీ ఎవరికాడికి మేము వెళ్ళము, వాళ్ళు మా దగ్గరికి రారు. అంత డబ్బులో ఉన్నవాళ్ళు, మేమే భేదవాళ్ళమే. అందుకని మమ్మల్ని పెద్దగా పట్టించుకోరు. మా నాన్నగారు లేరు, అమ్మగారు లేరు కాబట్టి పెద్దగా ఎవరు పట్టించుకోరు. అమ్మ తరపోళ్ళు పట్టించుకోరు, నాన్న తరపోళ్ళు పట్టించుకోరు. ఒకరికొకరు సంబంధాలు లేకుండా అయిపోయాయి. ఆస్తి సంపత్తికి చాలా సంపాదించారు నాన్నగారు, కానీ మాకు దక్కుదాలు లేదు, ఎక్కడ కూడా దక్కుదాలు లేదు. అక్కడ చూసినా కూడా కబ్జాలు, ఆక్రమించులు. ఇది అక్కడ చూస్తే బాబాయ్ కొడుకులు ఆక్రమించుకొని వాళ్ళు సొమ్ము చేసుకున్నారు. ఇక్కడ చూస్తే ఇక్కడ నాన్నగారు సంపాదించిన ఆస్తి ఇక్కడేమో రౌడీలు కబ్జా చేశారు. అట్లాగా మా భూములు పోయినాయి, మా స్థలాలు పోయినాయి, భూములు పోయినాయి, ఇల్లులు పోయినాయి, అన్నీ పోయినాయి, ఏమి లేవు. అది మీరు చూడండి, మంచి మంచి వీడియోలు పెడుతున్నాను. ఎందుకంటే మరి చాలా వీడియోలు నేను చేస్తూ ఉంటాను, చూడండి. ఇంక నుంచి నేను కూరగాయలు అన్నీ పెడుతున్నాను. తాడేపల్లి, సీతనారు.